ఫ్యూచర్ కోసం అలుపుకి సెలవిచ్చింది మా అమ్మ. ప్రతి క్షణం మా కోసమే పరితపించింది. మేమెక్కడ నాన్న అంటూ తనకి దూరం అవుతామేమోనని లోటు తెలియకుండా గుండెల్లో దాచుకుని కన్నీటి చుక్క మా మీద పడకుండా కాపాడుకుంది. తను నిబ్బరంగా ఉండి మమ్మల్ని అబ్బురంగా పెంచింది నాన్న. లోకం ఎంత వేధించినా పంటి బిగువున ఒంటరి పోరాటం చేసిందయ్యా. ఒంటరి మహిళగా మౌనాన్ని ఆయుధంగా చేసుకుని ధైర్యంగా అందర్నీ ఎదిరించి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసింది. మళ్ళీ మీరు ఎప్పుడు కలుస్తారా, ఎప్పుడు మీ మధ్య సంతోషాలు తొంగి చూస్తాయా అని ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ నేను కాలం గడిపేశాను. ఇది నిద్రాహారాలు మాని నిరంతరం వీళ్ళ కోసమే శ్రమించింది గుణ. కాలానికి ఎదురీదాను, కానీ కన్న బిడ్డల మనసు కష్టపడలేదు గుణ. ఒకే ఒక్క కోరిక, నా హరిని చూడాలి, నా హరిని చూడాలి అని. ఆ కోరికే నాకు బలమై బ్రతికించింది. నువ్వు ఒకటి 2 సార్లు కనపడ్డప్పుడల్లా ఈ నిజం నీతో చెప్పాలని ప్రయత్నం చేశాను, ఆరాటపడ్డాను. కానీ నువ్వు సమయం లేదని, దాని విషయం నా దగ్గర చెప్పొద్దని కటువుగా మాట్లాడి వెళ్ళిపోయావు. నా ప్రయత్నాలకి కాలం కలిసి రాలేదు. దాని గుండె నిబ్బరాన్ని చూసి అప్పుడప్పుడు నేను చాటుగా గుండె పగిలేలా ఏడ్చేదాన్నయ్యా. మీలో అభిమానాలున్నాయి, కానీ ఆత్మాభిమానాలు ఒకటవడానికి అడ్డుపడ్డాయి. అపార్థాలు స్థిరపడ్డాయి, బంధాలు దూరమయ్యాయి. దానికి పిల్లలు దూరం అవుతారేమోనన్న భయం భయపెట్టింది. ఒక్క విషయంలోనేనయ్యా అది పిరికి దానిలాగా వెనకడుగు వేసింది. నాన్న నీ గురించి అడిగిన ప్రతిసారి అమ్మ మౌనంగానే రోదించేది. తనలో తాను కుమిలిపోవడం, కన్నీళ్లు పెట్టుకోవడం చాలాసార్లు నేను చూశాను నాన్న. పాపం అమ్మకి ధైర్యంగా అమ్మ పక్షాన వీడొక్కడే నిలిచాడు డాడీ. ఇన్నేళ్ళు అందరిలా మాకు నాన్న కావాలి, నాన్న తోడు కావాలి, నాన్న అండ కావాలి, నాన్న ధైర్యం కావాలి అని తప్పించిపోయాం. అమ్మని వేధిస్తూ నీకోసం చాలా ప్రయత్నాలు చేశానన్నా. చిట్టి ద్వారా కొన్ని నిజాలు తెలిసాయి, అయినా కలిసే అవకాశాలు కరువయ్యాయి. అమ్మని కాదని నిన్ను కలవలేకపోయాం. ఇన్నేళ్లకి మా శ్రమ ఫలించింది. వద్దు, మీరింకా గతంలో పడ్డ బాధలన్నీ మర్చిపోండి. ఇప్పుడు మీకు మీ నాన్న ఉన్నాడు. ఏ లోటు రాకుండా నాన్నని నేను తోడుంటాను. నాన్న అని లోకానికి చెప్పుకునే ధైర్యాన్నిస్తాను. నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానురా మిమ్మల్ని. అమ్మా 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 అమ్మా
నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఎలయ్యావు నా కోసమే, కలలెన్నో కన్నావు ఓ కంచెలా, నా కాపలున్నావు నీ కొంగులో దాచి లోకాన్ని చూపావు. నాకన్నా నా బంగారం చిట్టి తండ్రి నా హరి. ఇంకా వీటికి మన మధ్య చోటు ఉండకూడదు. సంతోషాలే, ఆనంద బాష్పాలే. వద్దమ్మా, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు. అవి నేను చూడలేను, చూసి తట్టుకోలేనమ్మా. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వే. ఎరా అన్నీ తెలిసి అమ్మా అని పిలవచ్చా అని నన్ను పర్మిషన్ అడుగుతావా? ఒక్కసారైనా అమ్మా నీ హరి నేనే అని చెప్పలేకపోయావా? పిచ్చిదానిలాగా నా కొడుకు మీద ప్రేమతో నువ్వే నా కొడుకు అని తెలియక హరిని చూసురా బాబు, వాడి యోగక్షేమాలు తెలుసుకొని నాకు చెప్పమని నిన్ను పంపిస్తే నీ ఎదురుగా ఎత్తైన మెట్లతో ఒక డాబా ఉందా? మీ ఒకప్పుడు ఉన్న ఇల్లు కనిపించిందా బాబు? మీ 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 అబ్బాయి పేరు చెప్పండి. హరి తరుణ్. పోనీ వాడు ఎలా ఉన్నాడు? ఎవరితోనైనా పోల్చి చెప్పగలవా? పోల్చి చెప్పడం ఎందుకు? అచ్చం నేనే. నాలాగే ఉంటాడు. మీరంటే అమితమైన ప్రేమ, మీకోసం పలవరిస్తున్నాడు, పరితపిస్తున్నాడు అని చెప్పావే కానీ నేనేం చెప్పకుండా నన్ను ఏడిపిస్తావా నువ్వు? అమ్మా, మీ ఇద్దరికి మీ భయాలున్నాయి. అలాంటి టైంలో నేనెలా బయటపడగలనమ్మా? అమ్మా అని పిలుస్తూ అవకాశం తీసుకుంటే నువ్వింకా దగ్గరైపోతే నేను ఏ క్షణమైనా నిజం చెప్పేస్తానేమో అని ఇక్కడ దాచుకున్నానమ్మా. మాలో ఎవ్వరికీ మిమ్మల్ని మోసం చేయాలని లేదు. మేము మా కోసం మిమ్మల్ని దగ్గర చేయాలనే ప్రయత్నమే చేశాం.